బాక్సాఫీస్ దగ్గర 2 వారాల క్రితం భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా 2 వారాలను పూర్తి చేసుకోగా సినిమా రిలీజ్ కి ముందు వరకు పెద్దగా బజ్ ఏమీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన స్పెషల్ ప్రమోషన్స్ హెల్ప్ తో ఒక్కసారిగా రిలీజ్ కి ముందు బజ్ ఏర్పడిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొంచెం డిలే అయినా కానీ ఎట్టకేరకు ఓపెనింగ్స్ పరంగా పవర్ స్టార్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి దుమ్ములేపింది. కానీ సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ తర్వాత రోజుల్లో గట్టి ఇంపాక్ట్ నే చూపించగా వీకెండ్ తర్వాత తేరుకోలేకపోయిన ఈ సినిమా ఏ దశలో కూడా కలెక్షన్ల పరంగా టార్గెట్ ను అందుకునే దిశగా పరుగును కొనసాగించలేకపోయింది. మొత్తం మీద 2 వారాలలో ఓవరాల్ గా 113 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 69 కోట్ల రేంజ్ లోనే షేర్ మార్కును అందుకున్న ఈ సినిమా 127.5 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి ఇంకా 58 కోట్లకు పైగానే షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చాలా లిమిటెడ్ థియేటర్స్ లోనే సినిమా రన్ ను కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో మిగిలిన రన్ లో ఎంత గ్రోత్ ను చూపించినా కానీ బాక్సాఫీస్ దగ్గర మినిమం లో మినిమం సినిమాకు 57 కోట్లకు తగ్గని రేంజ్ లో లాస్ సొంతమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీస్ లో ఏవి కూడా క్లీన్ హిట్ గా అయితే నిలవలేకపోయాయి. కోవిడ్ టైంలో వచ్చిన వకీల్ సాబ్ అలాగే భీమ్లా నాయక్ సినిమాలు బెటర్ గా పర్ఫామ్ చేసినా కానీ అప్పటి టికెట్ రేట్స్ ఇష్యూ అలాగే కోవిడ్ ఇష్యూల వలన బ్రేక్ ఈవెన్ ను అందుకోలేదు. తర్వాత చేసిన ఏ సినిమాలు కూడా క్లీన్ హిట్ గా నిలవలేకపోయాయి. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లీన్ హిట్ వేట కొనసాగుతూ ఉండగా అప్కమింగ్ మూవీ అయిన ఓజీతో ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.